హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుమిత్రులు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. మార్కెట్లు నిన్న అంటే అంటే ఫ్రైడే అమెరికన్ మార్కెట్లు చాలా కుప్పకూలే, బాగా ఓవర్ బాట్ పొజిషన్లోకి వెళ్ళాయి కదా. నాస్డాక్ అయితే కాంపోజిట్ 20,000 దాటిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అంటారా, సెల్లింగ్ అంటారా, అది మొదలైంది అమెరికన్ మార్కెట్లో. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం నా- నార్మల్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి కానీ మండే చూడాలి. దే మే నాట్ పికప్ ఆన్ మండే. సో దాని ఇంపాక్ట్, అమెరికన్ మార్కెట్స్ తాలూకు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ మీద, ప్రపంచం గ్లోబల్ మార్కెట్స్ మీద ఉంటుంది కదా. ఆ, మరి అసలే మనం వీక్ పొజిషన్లో ఉన్నాం. ఎంత వీక్ పొజిషన్లో ఉన్నామంటే ఆ, ఈ మార్కెట్ పడటం మొదలుపెట్టిన తర్వాత తైవాను మనకన్నా దిగువన ఉండేది బాగా. తైవాను 23,000 దాటిపోయింది. 23,500, 600 అట్లా వెళ్ళిపోయింది. మనం 23,000కి దిగువన ఉన్నాం. తర్వాత హ్యాంగ్సెంగ్ కూడా పికప్ అయింది. హ్యాంగ్సెంగ్ 23,000కి వచ్చేసింది. హ్యాంగ్సెంగ్ చాలా ఫాస్ట్గా వస్తుందిలేండి. మరి జర్మన్ కూడా మనకు దగ్గరలో ఉంది. జర్మన్ కూడా మనల్ని బీట్ చేయొచ్చు, ఆశ్చర్యం ఏం లేదు. అంటే వీఆర్ బిలో, మనం వీఆర్ లీడింగ్, వీఆర్ ఆన్ ది టాప్ నిన్న మొన్నటి వరకు. మళ్ళీ ఇప్పుడు పొజిషన్ ఏంటంటే మనల్ని తైవాన్ బీట్ చేసేసింది, హ్యాంగ్సంగ్ బీట్ చేసేసింది. తర్వాత జర్మన్ ఇండెక్స్ రెడీగా ఉంది. అంటే వీఆర్ గోయింగ్ డౌన్. నథింగ్ టు వరీ అనుకోండి, ఇవన్నీ న్యాచురల్. బట్ నిన్న అంటే ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్ మాత్రం కొద్దిగా అనుమానాన్ని రేకెత్తించేలా నడిచింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు అనుకోండి, అయినా కానీ మార్కెట్ డౌనే. మార్కెట్ ఎట్లా అంటే అది ఒక రకంగా చెప్పాలంటే బ్రీచ్ చేసినట్టే లెక్క. బ్రీచ్ చేయకూడదు కానీ బ్రీచ్ చేసేసింది. ఏంటి, 22,800 అనేది ఒక బెంచ్ మార్క్. ఆ లెవెల్ని బ్రీచ్ చేసేసింది నిన్న. 1 2 3 4 ఈ 4 క్యాండిల్స్ పాజిటివ్గా ఉండి ఐదో క్యాండిల్ పడిపోయింది. ఫినిష్. హనీమూన్ ఈజ్ ఓవర్. చూడండి, ప్రీవియస్ లో కంటే కూడా దిగువకి వచ్చేసింది. అంటే అక్కడికి వచ్చి ఆగింది అనుకోండి. బట్ ఇంట్రాడే అంతకన్నా దిగువకి వచ్చింది కదా. కాబట్టి రికవర్ అవుతుందా మండే అంటే కొంచెం డౌటే, బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ భయంకరంగా, నాస్డాక్ అయితే 2% దాకా తగ్గిపోయింది. సో దట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ ఇండియన్ ఎకానమీ, అంటే ఇండియన్ మార్కెట్. మరి ఏంటి పరిస్థితి అంటే వీ హ్యావ్ టు సీ. అయితే వీ హ్యావ్ టు బి హోప్ఫుల్, నో డౌట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఇక్కడ ప్రీవియస్ లోని బ్రీచ్ చేసి కిందకి వచ్చిందే. ఎందుకంటే 2 3 రోజులు మాత్రం 22,800, 900 రేంజ్లో కొట్టుకుంది, అటు ఇటు ఇటు అటు కొట్టుకుంది, ఏదో మేకపోతు గాంభీర్యం లాగా. బట్ ఇట్ కుడ్ నాట్ సస్టైన్. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ ఫాల్ మొదలైంది. అంటే రెసిస్టెన్స్, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ చాలా పేలవంగా ఉందన్నమాట. చాలా వీక్ రెసిస్టెన్స్. వీక్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి పడిపోయింది. నిన్న డిసైసివ్గా పడేశారు. ఫ్రైడే మార్కెట్ యాక్చువల్గా రికవర్ అవ్వాలి, బాగుండాలి. ఫ్రైడే మార్కెట్ రికవర్ అవ్వకుండా ఆ, తగ్గితే ఎఫ్ఐఐ డిఐఐ డేటా తీసుకుందాం. ఎఫ్ఐఐ డేటా ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం, జస్ట్ ఫర్ క్యూరియస్. అబ్బో, వీళ్ళు నిన్న కూడా అన్నారండి. 21 ఫిబ్రవరి 3,449 కోట్లు వాళ్ళు అమ్మితే మన వాళ్ళు 2,884 కోట్లు కొన్నారు. అంటే మన వాళ్ళు కొన్నది కంటే వాళ్ళు అమ్మింది ఎక్కువ. వాళ్ళేమో ఆగటం లేదండి, మనం చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఓకే. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ దే ఆర్ స్టిల్ సెల్లింగ్ ఆన్ సెల్లింగ్ స్ప్రీ. ఇది ఇక్కడ బ్రీచ్ చేసింది కదా. దీని పర్యవసానం ఏంటంటే ఇట్ మే సి నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఎక్కడుంది?
22,500 అనేది నెక్స్ట్ లెవెల్. 1 ఇయర్ చూద్దాం చార్ట్. 1 ఇయర్ చార్ట్లో దొరుకుతుంది లెవెల్. ఇదండి, ఇది బ్రీచ్ చేసేసింది. 22,900 బ్రీచ్ చేసేసింది. నెక్స్ట్ లెవెల్ 22,700 అండి, 750. అది కూడా బ్రీచ్ చేస్తే ఇది ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇది ఉంది 22,500. సో 22,750 అండ్ 22,500 ఆర్ నెక్స్ట్ లెవెల్స్. ఏంటండి కింద కింద వెళ్తున్నారంటే తగ్గుతున్నప్పుడు ఎప్పుడు నెక్స్ట్ కింద లెవెల్ ఎంతకి వెళ్తుందో చూస్తాం. తగ్గుతున్నప్పుడు పెరుగుతుంటేనో నెక్స్ట్ హయ్యర్ లెవెల్ చూస్తాం. ఇది ఎట్లా ఉందంటే చూడబోతే మెల్లిమెల్లిగా ఉరుమురి ఏదో చిలికి చిలికి గాలివాన అయినట్టు 21,900 లేదా 22,000 రేంజ్, 22,000, 22,800 రేంజ్, 900 అండి, 22,900, 21,900 లేకపోతే 22,000 ఆ రేంజ్కి ఇంకా రావచ్చు. వస్తే చాలా ప్రమాదం. ఇంకా 800 పాయింట్లు. సో గాడ్ బ్లెస్. అదండి పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అంతే. నిఫ్టీ ఉన్నట్లే బ్యాంక్ నిఫ్టీ సెపరేట్గా ఏమీ బిహేవ్ చేయలేదు. కాంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా జారుకుంది. ఆర్ఎస్ఐ అవన్నీ కూడా డౌన్లోనే ఉన్నాయి. ఆ, ఈ మళ్ళీ ప్రీవియస్ లో 4865 అంటే 48,000 లెవెల్కి మరొకసారి రావచ్చు. దీనికి 48,000 లెవెల్ అయితే, లాస్ట్ జూన్ లెవెల్ అయితే 47,000. అంత తగ్గకపోవచ్చు. చూద్దాం ఎట్లా ఉంటుందో. బట్ మార్కెట్స్ ఆర్ వీక్. దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో మరి ఏమిటి కిమ్ కర్తవ్యం అంటే, ఐ ఆల్వేస్ సే ఫాలింగ్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఎదురెళ్ళకూడదు. చేతులు అడ్డం పెట్టకూడదు. ఫాలింగ్ నైఫ్ అంటాం కదా, చేతులు అడ్డం పెట్టకూడదు. చేతులు అడ్డం పెట్టకూడదండి అంటే ఏం చేయాలంటే మధ్య మధ్యన కెలకూడదు. అది కొన్నా ఇది కొన్నా, అది తగ్గింది కొంటాను, ఇది తగ్గింది కొంటాను, లేకపోతే ఇది ఎక్కువలో కొన్నాను ఇప్పుడు తగ్గింది యావరేజ్ చేస్తాను. ఈ కెలికే పనులు, యావరేజ్ చేసే పనులు అవన్నీ ఏం చేయకూడదు. ప్రశాంతంగా చూడాలి. ఏ మాత్రం స్ట్రెంగ్త్ చూపించడం లేదు మార్కెట్. కాబట్టి బెటర్ వెయిట్ అండ్ వాచ్. కొన్ని చూద్దాం ఊరికే టెక్నికల్గా. ఇప్పుడు ఇండెక్స్ని ప్రభావితం చేసేటటువంటి స్టాక్స్, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూద్దాము. వీక్లీ చూద్దామండి, క్లోజింగ్ ప్రైస్ కాకుండా క్యాండిల్ స్టిక్స్లో చూద్దాం. ఎందుకంటే బాటమ్ అవుట్ అవ్వలేదు ఇంకా, అందుకని లైన్ గ్రాఫ్ క్లోజింగ్ ప్రైస్ చూడాల్సిన అవసరం లేదు. రిలయన్స్ చూద్దాం ఫస్ట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా ఉంది? అక్కడే ఉంది, పెరగటం లేదు, తగ్గటం లేదు. కిందటి వారం కొద్దిగా రికవరీ లాంటిది అనిపిస్తున్నది కానీ, బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ రికవరీ. డన్. టీసీఎస్ చాలా ఘోరంగా తప్పడేశారు. టాటా కన్సల్టెన్సీ ఇది ఆబ్వియస్లీ రెడ్ క్యాండిలే ఉంటుంది. చూడండి, గ్యాప్ డౌన్ కూడా రెడ్ క్యాండిలే కాదు, గ్యాప్ డౌన్. ఏమైంది? డాలర్ డాలర్ రేటు బాగానే ఉంది, 86, 87 మధ్యలో ఉంది కదా, అయినా కానీ భయంకరంగా పడిపోయింది. ఇక్కడ నుంచి పడేశారంటే పైకి వెళ్ళింది కానీ 3,900 చిల్లర, అక్కడి నుంచి ఎత్తి కుదేశారు 38,60. బాగోలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా అంతేం బాగోలేదు, బాగున్నా అంతేం బాగోలేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి పాపం ఎక్కడి నుంచి ఎక్కడ పడేశారు. రికవర్ అవడానికి అయింది బాగానే, 1,730 దాకా వెళ్ళింది, తీరా 1,690కి పడేశారు. ఇది స్టోరీ అండి. మరి ఐసిఐసిఐ బ్యాంక్ ఏమన్నా బాగుందండి అంటే అది అనిపించడం లేదు. ఒక ఇన్ఫోసిస్ కొద్దిగా ఏదో కొద్దిగా బాగుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా తిరోగమనం. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏ షేర్ బాగుంది, ఏ షేరు చెప్పాలంటే బాగోలేదనే చెప్పాలి. హీరో చూడండి, హీరో మోటో కార్పు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఎఫెక్టెడ్ అండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎఫెక్టెడ్. చూడండి హీరో మోటో కార్పు ఇదేమన్నా మార్నింగ్ స్టార్ ఇండికేషన్ సూచిస్తుందా చూడాలి. నెక్స్ట్ వీక్
పెరిగితే అంటే నెక్స్ట్ వీక్ గన గ్రీన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి ఇది యూ కెన్ సీ దట్ దేర్ ఈస్ సమ్ రికవరీ. అది గ్యారంటీ లేదు, అది వస్తే మాత్రం లెట్ us see. అప్పుడు మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ అవుతుంది ఇది. ఉం? మరి ఇంకా బాగా తగ్గిన వాటిలో బజాజ్ ఆటో కూడా అలాగే తగ్గింది కదండి పాపం. ఈ ఆటో చెప్పాను కదా, అలాన్ మస్క్ ఇంపాక్ట్ కొంత ఆల్రెడీ ఇదిగో బజాజ్ ఆటో పరిస్థితి కూడా సేమే. నెక్స్ట్ వీక్ వస్తే రికవరీ పర్వాలేదు, లేకపోతే మరొకసారి తగ్గుతాయి, మరింత తగ్గుతాయి. మరి ఇంకా ఏముంది చూడటానికి, ట్రెంట్ రీసెంట్లీ యాడెడ్, బెల్, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. చూడండి, ట్రెంట్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ న్యూ లోస్, ఫర్దర్ తగ్గటానికి చూస్తున్నది. 4900 ఆ రేంజ్కి వచ్చింది కదా, ఇట్ మే టచ్ వన్స్ అగైన్. కాబట్టి బయింగ్ లేదు వీటిలో, ఈ కౌంటర్స్లో బయింగ్ లేదు. ఉం? ఇంకేమున్నాయి, ఒక యూపీఎల్ కొద్దిగా ఉంది. ఆ, భారతీ ఎయిర్టెల్ కూడా పడేస్తున్నారండి. ఆ మధ్యన బ్లాక్ డీల్ అయిందని చెప్పి భారతీ ఎయిర్టెల్లో సెల్లింగ్ వచ్చేసింది. భారతీ ఎయిర్టెల్ బాగానే ఉంటుంది, కానీ ఈ వారం బాగోలేదు కదా. 17 నుంచి 16.39, ఆల్మోస్ట్ 80 పాయింట్లు పడిపోయింది, 70 పాయింట్లు పడిపోయింది, 70 పాయింట్లు, బిగ్ ఫాల్. అయితే భారతీ ఎయిర్టెల్ మాత్రం ఇంకా తగ్గితే బయింగ్ ఆపర్చునిటీ ఇందులో. మరి ఇది పరిస్థితి. యూపీ, టైటాన్ ఇవన్నీ కూడా అలాగనే ఉన్నాయి. ఇంకా ఎందుకు నేను చూడటం, ఏదేమి ఏది మార్కెట్ ఏమీ ఆశాజనకంగా లేదు. ఆ, ఉం? చూడండి, చాలా ఘోరంగా భారతీ ఎయిర్టెల్ పెద్ద రెడ్ క్యాండిల్. భారతీ ఎయిర్టెల్ లాంటి షేర్లే తగ్గుతుంటే. ట్రెంట్, ట్రెంట్ కదా, ట్రెంట్, ట్రెంట్ ఇంకా ఫాలింగే, ఇంకా ఫాలింగ్ జోన్లోనే ఉంది. మరి హీరో మోటో కార్ప్ చెప్పాను కదా, హీరో మోటో కార్ప్ మార్నింగ్ స్టార్ పొజిషన్లో ఉంది, కానీ నెక్స్ట్ వీక్ రికవరీ వస్తుందా, దీన్ని పెద్ద రెడ్ క్యాండిల్ తర్వాత చిన్న డోజీ వస్తే దాన్ని మార్నింగ్ స్టార్ అంటాం. ఇది నెక్స్ట్ పాజిటివ్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ వీక్, లేకపోతే కష్టమే. సో కంక్లూషన్ ఏంటంటే మార్కెట్లు ఆశాజనకంగా లేవు. కాబట్టి కాబట్టి అలర్ట్గా ఉండాల్సిందే. మరి ఫ్రైడే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా ఏం బాగోలేదు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అది కూడా ఎంకరేజింగ్గా లేదు. మరి ఏంటి పరిస్థితి, మరి ఇన్వెస్టర్స్గా ఏం చేయాలి అంటే, స్టాక్స్ కోర్స్ నేను డిస్కస్ చేస్తాను అనుకోండి, ఆ, ఇంకా ఫర్దర్ తగ్గే అవకాశం ఉంది. సో ఫర్ ది టైం బీయింగ్ యావరేజ్ చేయటం లేదా ఫ్రెష్ బయింగ్ చేయటం లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత మీ ఇష్టం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, గుడ్ నైట్. బట్ తగ్గటం మంచిదే, ఎందుకంటే తగ్గటం తగ్గుతుంటే ఇప్పుడు ఎంతైతే తగ్గుతుందో అంతకంటే ఎక్కువగా పెరుగుతాయి. పెరిగేటప్పుడు మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఏం జరిగింది, తగ్గింది, బాగా పడేశారు. ఆ తర్వాత 2 రెట్లు 3 రెట్లు పెరిగిందిగా, ఆ లో నుంచి 7,600 నుంచి 26,000కి వెళ్ళింది. ఎందుకని, బాగా పడేసినప్పుడు బయింగ్ వస్తుంది, ఆ బయింగ్ అలా కంటిన్యూ అయిపోతుంది. పేర్స్ ఎప్పుడైతే సర్దుకుంటారో అప్పటి నుంచి బుల్స్ బాగా విజృంభిస్తారు. కాబట్టి అంతా మన మంచికే, కొంచెం ఓర్పు సహనం కావాలి, పేషెన్స్ ఉండాలి. ఆల్ ద బెస్ట్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే పేషెన్సేనండి, భయపడకూడదు. భయపడితే భయపడి తగ్గినప్పుడు అమ్మేసి పెరిగినప్పుడు కొనేస్తాం. పెరిగినప్పుడు కొనటం కాదు, తగ్గినప్పుడు అమ్మటం కాదు, తగ్గినప్పుడు ఉంచటమే. తగ్గుతున్నప్పుడు ఉంచాలి కానీ కొనకూడదు. పెరుగుతున్నప్పుడు ఓకే, పెరిగినప్పుడు కొనకూడదు. అంటే కొంచెం ఒక నెల 2 నెలల ముందే ఆపేయాలి, ఒక రకమైన రీజనబుల్ పీక్ లెవెల్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 24,000 నుంచి సంకేతం ఇవ్వటం జరిగింది,
ఇది కొద్దిగా ఎక్కువగా ఉంది, పెరిగింది, పెరుగుతుంది, కొద్ది కొద్దిగా తీసేయండి అని, కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఒకటి రెండు సార్లు. మరి ఎక్కువ చెప్తే అక్కడ ట్రాల్స్ వచ్చేసాయి. మీరు అలాగే చెప్తారు, మేము వదిలేసాం, ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగిపోయింది అని అలా మెసేజ్లు పెట్టారు కొంతమంది. అందుకని లైట్గా చెప్తాం, ఏదో కొద్దిగా తీసుకుంటే మంచిది, తీస్తే మంచిది అని చెప్పాం తప్ప తీసి పారేయండి, కొట్టి పారేయండి, ఇంకా బాగా పీక్ వచ్చేసింది మార్కెట్, వాల్యుయేషన్ చాలా హైగా ఉన్నాయి అని అన్నాం అనుకోండి, ఇంకేం లేదు, మర్నాడే విజృంభిస్తారు, ఏంటి మీరు అలా చెప్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి, గుడ్ నైట్, నథింగ్ టు వరీ, మార్కెట్లు మళ్ళీ పికప్ అవుతాయి, టైం పడుతుంది.